నా బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మార్గ మధ్యంలో ఉన్న బిడ్డలను దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఉదయకాలపు ఆరాధన ఆయన పిమ్మట ఒక రిపోర్ట్ వచ్చింది. కల్లూరు ప్రాంతం నుంచి చాలా స్పీడ్గా సంఘ ఆరాధనలో పాల్గొనాలని వస్తున్న ఒక కుటుంబం ఈద్గా దగ్గర కింద పడ్డారని వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ఒక కుటుంబము దే ఆర్ ఇన్ ద హాస్పిటల్. దేవుడు వారిని స్వస్థపరచులాగా మనం ప్రార్థన చేద్దాం. మన దివ్యమైన సంఘములో కోయర్ వారు పాడే పాట, ఆరాధన క్రమము జరిగే విధానం, మన సంఘాల్లో ఉండే 1000 సంఘాలు మన సంఘం వైపు చూసినప్పుడు మనకిచ్చిన దివ్యమైన సంఘం, మన కోయర్ వారు పాడే పాటలు, మన ఆరాధన క్రమం చూసి వారెంతగానో సంతోషపడతారు. కాబట్టి అలాంటి దివ్యమైన సంఘంలో దేవుడు మాకు అనుగ్రహించిన కాపరులుగా సేవ చేయుటకు మాకు అనుగ్రహించిన దివ్యమైన సన్నిధికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజెస్లో, మెన్నెట్ బ్రదర్ అండ్ బైబిల్ కాలేజెస్లో ఇంత మంచి సంఘాన్ని దేవుడు మంచి విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు మన సంఘాన్ని ఇంతవరకు దీవించే విధానంలో మనందరికీ ఇచ్చిన మంచి మనస్సు, ప్రార్థించుట, పాల్గొనుట, సహకరించుట, సేవకిచ్చుట, సేవకు సహకరించుట అనే మంచి మనస్సుకై ప్రత్యేకంగా అందరినీ అభినందిస్తూ మన సంఘం వారిని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. అనేక సంఘ కాపరులుగా అంటూ ఉన్న ఈ దివ్యమైన సంఘంలో పెద్దలు రెవరెండ్ డాక్టర్ ఇజ్రాయెల్ గారు, జయకుమార్ గారు, పాల్ జాషువా గారు, పాస్కల్ ప్రకాష్ గారు, దేవుడు ఆ కోవకు మాకు అనుగ్రహించిన ఆయన పరిచయను బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు పరిచయను ఏర్పాటు చేసుకొని వచ్చిన మేమందరం ఈ సంఘంలో చేయుటకు ఇచ్చిన కృపకై ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సేవకులుగా చేయించిన పనిని దేవుడు దీవించి ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథం చదవని వాక్య భాగం నుంచి మనకు అనుగ్రహించబడిన సమయంలో 4 అద్భుతమైన సత్యాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం చదవని వాక్య భాగం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి దాదాపు 25 వచనం వరకు రాయించబడ్డ ఈ యొక్క బ్యూటిఫుల్ స్టోరీ. ఈ స్టోరీలో మనకు చెప్పబడిన 2 ప్రవక్తలను చూస్తూ ఉన్నాం. ఒక ప్రవక్త పేరు ఎలీషా, 2వ ప్రవక్త పేరు ఏలియా. ఈ 2 ప్రవక్తలు వారు చేసిన అద్భుతమైన పరిచయం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. గత 2 వారాలుగా ఒక మాట జ్ఞాపకం చేశాను. 2వ గ్రంథం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి ప్రేమను కోల్పోయిన ఎఫెసస్ సంఘం అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ 4 మాటలు నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తా. యు మస్ట్ రిమెంబర్ వాట్ యు హావ్ ఫర్గాట్ అండ్ యు మస్ట్ రిపెంట్ అండ్ రికగ్నైజ్ అండ్ రీజనరేట్ యువర్ సెల్ఫ్, రెన్యూ యువర్ స్పిరిట్. ఈ 4 మాటలు, ఈ మాటలు ఈ ఉదయకాలం కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మనమందరం మన పూర్వస్థితిని మర్చిపోయి ఒకవేళ ప్రభుకు దూరంగా జీవిస్తూ ఉంటే మరొకసారి ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడే ఈ అద్భుతమైన మాటలు చదవని వాక్య భాగం నుంచి ఈ యొక్క 2వ రాజుల గ్రంథంలో చూడండి. 2వ రాజుల గ్రంథం అంటప్పటికీ ప్రభు నానా ప్రవక్తల ద్వారా వ్రాయించబడ్డ మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డ మాటల్లో ప్రభు హీ వాంటెడ్ టు కమ్యూనికేట్ విత్ పీపుల్. ఆయన అనేక సార్లు వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రతిసారి మనలాంటి ప్రజలు హృదయం కలిగిన వారు ప్రభువా ఇది నేను చేస్తానని చెప్తాము, మనం చేయం. వారు వినలోని జనంగా వాతవీబని మనస్సాక్షిగా ఉన్నారని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మరొకసారి 2వ రాజుల గ్రంథంలో చదవని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రాజులుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలుటకు అనేక మంది 19 మంది వారి హృదయాలోచనలు చెడిపోయినప్పటికీ కూడా దేవుడు వారిని రాజ్యాధికారిగా వారిని అభిషేకించాడు. కానీ గమనించండి, వారి చరిత్ర ఎందుకు ముద్రించబడిందంటే టు నో ద ట్రూత్. ఉంచి ఉన్నావు ప్రభువా మాదిరిగా వారిని, నీ ఆలోచన గొప్పది. ఈ తరం వారిలో కూడా అలాంటి వారిని రాజులుగా ఎన్నుకున్న వారిలో ప్రభు మాటలు వినకుండా ముందుకెళ్ళే వారి బిడ్డల జీవితాలు. అందుకని మనము వారిని చూసి
వీ మస్ట్ రెక్టిఫై అవర్ సెల్స్, మనం సరి చేసుకుంటూ ముందుకెళ్దామని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని రాజులు 2 రాజ్యాలుగా విడిపోయిన ఇశ్రాయేల్ రాజ్యం. అందరికీ తెలుసు, దానియేలు గ్రంథంలో బబులోను చెరకు కొనిపోబడ్డ 3 యవనస్తులు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు గ్రంథంలో చెప్పబడిన మాటలు. వారు 3 చెరపట్టబడిన తర్వాత ప్రభు కొరకు చక్కగా పనిచేశారు, దేవుని రాజ్య వ్యాప్తి కోసం పనిచేశారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని రాజ్యం విభజించబడినప్పుడు దక్షిణ రాజ్యంగా, ఉత్తర రాజ్యంగా ఏర్పాటైనప్పుడు ఈ ఉత్తర రాజ్యంలో దాదాపు 20 మంది రాజులు, దక్షిణ రాజ్యంలో దాదాపు 20 మంది రాజులు దేవుని రాజ్యపాలన చేశారు. కానీ వారెవ్వరూ ప్రభువుకు లోబడి జీవించలేదు. అందుకని గమనించడం, దక్షిణ రాజ్యంలో అనేక మంది ప్రవక్తలు లేపారు. ఆ ప్రవక్తల పేర్లు ఓబద్య, యోవేలు, మీకా, ఐజయా, నహూము, జెర్మయా, హబక్కూకు. వీరందరి ప్రవక్తలు ఆయా రాజులను హెచ్చరిస్తూ వచ్చారు. ఉత్తర రాజ్యంలో వారందరి ప్రవక్తలు హెచ్చరిస్తూ వచ్చారు. ఎలీషా, ఏలియా, ఆమోసు, హోషేయ, తర్వాత ఈ అనేక మంది ప్రవక్తలు వారిని హెచ్చరిస్తూ వచ్చినప్పటికి కూడా వారు దేవుని మాట వినకుండా రాజ్యం ఎలుచు దేవుని దూషించరి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దూషించినప్పుడు గమనించండి, గాడ్ రిమూవ్డ్ దెమ్ ఫ్రమ్ ద కింగ్డమ్. అందుకని ఈ 2వ రాజుల గ్రంథంలో కమిటెడ్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడిన మాట 3వ వచనంలో, నీవు షోమ్రోను రాజును పంపిన దూతను ఎదుర్కొని పోయినప్పుడు ఇశ్రాయేలు వారిలో దేవుడున్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు వద్ద మీరు విచారించబోచున్నారా? మన రాజు అయిన యేసును ఆరాధించకుండా ఈ లోకపు అధికారి అయిన వాటిని ఆరాధిస్తూ ఉంటే, అందుకని గమనించండి, ఐగుప్తు దేవునికి వ్యతిరేకమైన బిడ్డలు, ఐగుప్తు ఈ లోకము రంగుల వలయంలో చిక్కుకోకుండా ప్రభుని వెంబడించాలని ప్రతిసారి ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని ఈ ఉదయకాలం ఈ ప్రవక్త అయిన ఎలీషా, ఏలియా ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని మాట జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. దేవునికి ఒక ఉద్దేశం కలిగి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఉద్దేశం కలిగి ముందుకు నడిపిస్తున్నప్పుడు గాడ్ ఈజ్ ట్రైనింగ్ పీపుల్. దేవుడు వారిని తయారు చేస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చూడండి, వారి తర్బీదు కార్యక్రమంలో మొట్టమొదటిగా అబ్రహాం ఇస్సాకును తయారు చేశాడు, మోషే యెహోషువను తయారు చేశాడు, ఆ తర్వాత డేవిడ్ సొలొమోను తయారు చేశాడు, ఎలీషా ఏలియాను తయారు చేశాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను తయారు చేశాడు, ఆ తర్వాత పౌల్ తిమోతిని ప్రారంభించాడు. ఈ ట్విన్ మినిస్ట్రీని దేవుడు ఆశ్రయించాడు. అందుకని ఇద్దరిద్దరుగా ఏర్పాటు చేయబడి పరిచర్యకు సహకరించాడు. పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు అందుకని చూడండి, పరిచర్యలో నాయకులుగా ఏర్పాటు చేయబడ్డవారు. జాన్ మ్యాక్స్వెల్ చెప్పిన ఒక అద్భుతమైన సత్యం, మొట్టమొదటిగా ఈ లీడర్ షుడ్ నో ద వే. ఆ నాయకుడు అనేవారు మార్గము తెలుసుకొని ఉండాలా. రెండవది, నాయకుడు అనేవారు వారు మార్గము ద్వారా వెళ్ళాలా. మూడవది, నాయకుడు అనేవారు హీ మస్ట్ షో ద వే. నాయకుడు అనేవారు మొట్టమొదట హీ మస్ట్ నోస్ ద వే అండ్ గోస్ ద వే అండ్ షోస్ ద వే. అలాంటి నాయకులుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనంలో చెప్పబడిన అద్భుత సత్యంలో ఈ 4 అద్భుత సత్యాలు ప్రభు నీ నుంచి నా నుంచి కోరుకునేది. మొట్టమొదటిది విశ్వాసత, తర్వాత రెండవది ప్రభు మన నుంచి కోరుకునేది సర్వెంట్ లీడర్షిప్, నాయకునిగా ఉంటూ తగ్గింపు గుణం కలిగి ప్రభు పరిచయంలో ముందుకెళ్ళే ప్రభావం. మూడవది ప్రార్థనా జీవితం. నాలుగవది ప్రభువుతో పరిచర్య జీవిస్తూ తగ్గింపు గుణం కలిగి ముందుకెళ్ళడం. ఐదవది ప్రభు మాటను వింటూ మన జీవితాల్లో ఆయన కలిగి జీవించినప్పుడు యూ విల్ హ్యావ్ గ్రేట్ రిజల్ట్స్. నీ జీవితం ద్వారా అనేకులకు ఫలభరితంగా మార్చబడడం. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడిన మాట, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఘనపరచబడును. మనం ఫలిస్తున్నామా? మనం ఒకవేళ మన పెరట్లో మనం తీసుకొని వచ్చిన మొక్క ఒక్క కొమ్మ కూడా రాకుంటే, ఒక్క పువ్వు కూడా రాకుంటే, నాకు తెలిసి 2వ నెల మనం తీసి బయట వారేస్తాం. కానీ మన జీవితాల్లో ప్రభు నీ నుంచి నా నుంచి కోరుకునేది అద్భుతమైన జీవితం, ఫలభరితమైన జీవితం, ఫలించే తత్వం, అనేకులను ఆకర్షించే తత్వం.
ఆయన మన నుంచి కోరుకునే మాటలు యెషయా గ్రంథంలో అనేక చోట్ల రాయబడ్డాయి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో వారిని మంచి ద్రాక్ష తోటలో నాటించి మంచి ఫలభరితమైన ఆ ఎరువును వేసి ఆ తోటను చక్కగా చేసి ఫలములు ఆశించినప్పుడు వాక్యం రాయబడిన మాటలు కారు ద్రాక్షలు కాసినప్పుడు మన జీవితంలో ప్రభువు చూచి నీ వైపు చూచి హీ ఈజ్ డిసప్పాయింటెడ్. నీ వైపు చూసినప్పుడు నీవు ఆ ప్రభువును ఆ నీరు గారే స్థితిలో తీసుకుని వెళ్తా ఉన్నాం. అందుకని ఉదయకాలం మరొకసారి ఈ 4 అనుభవాలు మనతో ఏం మాట్లాడుతున్నాయి? 4 అనుభవాల ద్వారా దేవుడు నాతో మాట్లాడటకు ఇష్టపడుతున్నాడు. అందుకని పరిచారకుడిగా మారిన భూస్వామి, మీ అందరికీ తెలుసా, పరిచారకుడిగా మారాడు. భూస్వామికి 252 ఎకరాలు ఉన్నాయి. భూస్వామికి 12 అరకల చేత దున్నబడిన ఒక గొప్ప సేన ఉంది. ఆ భూస్వామికి ఒకటే ఒక కుమారుడు. భూస్వామికి ఏ కొరత లేదు. కానీ ప్రభు పరిచర్య కోసం తగ్గి జీవించి ప్రభు పరిచయలో ముందుకెళ్ళాడు. ఒకవేళ మనల్ని సేవకు పిలిస్తే, ఒక బైబిల్ కాలేజీలో మాతో పాటు ప్రయాణం చేస్తున్న పాస్టర్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు, రెవరెండ్ పాస్కల్ ప్రకాష్ గారు, మేమందరం కలిసి పరిచారకులుగా సేవకు తరబేదు నుంచి ముందుకెళ్ళినప్పుడు, సేవ అంటేపటికి డోంట్ ఎక్స్పెక్ట్ కాలేజ్ గేట్ నుంచి ఒక బ్యాండ్ మేళంతో తీసుకుని వెళ్ళి ప్రిన్సిపల్ రూమ్ దగ్గర నిలబెట్టి ఒక దండేసి చప్పట్లు కొట్టి, ఓ మిస్టర్ జీవన్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఇన్ టు ద కాలేజ్ అని ఎవరు చెప్పరు. నీ పెట్టె, నీ సూట్ కేస్, నీ బయట చదువుకుని రూమ్లోకి వెళ్ళిన తర్వాత నోబడీ కేర్స్ అబౌట్ యు. నీ ప్రార్థన జీవితం, నీ వ్యక్తిగత జీవితం, ప్రభుతో ఉండే ప్రయాణంలో నువ్వు చక్కగా జీవించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని గమనించండి, సేవకుడిగా ముందుకు వచ్చినప్పుడు ఈ ఎలీషాలు మనం ముందుకు చేస్తా ఉన్నాం. అందుకని గమనించండి, చదవబడిన వాక్య భాగం నుంచి 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపగా కాలమున ఏలియాయు ఎలీషా కూడి గిల్గాదు నుండి వెళ్ళుచుండగా. గమనించండి, మొట్టమొదటి వ్యక్తి ఏలియా సేవకు పిలువబడిన తర్వాత అద్భుతాలు జరిగించాడు. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడిన తర్వాత దేవుడు ఇంకనూ బహుగా ఆశ్రయించాడు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చినాడు కనుక నీవు దయచేసి అక్కడ నుండుమని ఎలీషాతోనను. ఎలీషా అన్నాడు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడువను అని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణమైపోయారు. ఉదయకాలము ఇద్దరి పరిచయలో మనం చూస్తూ ముందుకెళ్దాం. ఒకవేళ ఏలియా దగ్గర ఎలీషా ముందుకెళ్ళినప్పుడు అన్నాడు, అయ్యా నీవు నేను కలిసి పరిచర్య చేస్తాం, నేను ప్రసంగం చేస్తా, నీ కింద కూర్చొని నోట్స్ రాయంటే మనం ఏం చేస్తాం తెలుసా, నేను కూడా ప్రసంగం చేస్తాను. ఈ కాలంలో పోటీతత్వం ఎక్కువైపోయింది. ఈ కాలంలో మనం ప్రసంగికులందరికీ ఉండకు ఇష్టపడతాం. నేను పాస్టర్ అనిల్ కుమార్ శామ్యుల్ లాగా, పాస్టర్ జీవన్ లాగా మేము కూడా కలర్ కోట్లు వేసుకుని వాక్యం చెప్పడానికి ఇష్టపడతాం అంటున్నారు. కానీ సేవకు పరిచర్యకు సహకరించి ముందుకెళ్ళి మేమిద్దరం కలిసి బాప్సంతో కడిగిన రోజుల్లో మేము దగ్గర సంతోషించాం. వీ నో ద వాల్యూ ఆఫ్ సర్వీస్. ఇరువురం కలిసి పరిచర్లో ముందుకు సహకరించి ముందుకెళ్తున్నప్పుడు తగ్గింపు కలిగి ముందుకెళ్ళి బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని చూడండి, ఎలీయా దేవుడు ఆకాశంలోకి ఎక్కించబడినప్పుడు గమనించండి, ఎలీషా అన్నాడు నేను కూడా సేవ చేస్తా అన్నాడు. కానీ పిలువబడిన తర్వాత 3 సంవత్సరాలు ఎలీషా చేసిన సేవ, 3 సంవత్సరాలు ఎలీషా చేసిన పరిచర్య ఎంతో ఉన్నతమైనది. 3 సంవత్సరాల తర్వాత ప్రభువును వాడుకున్నాడు. గమనించండి, ఏలియా ఆకాశమునకు ఆరోహణకు ముందు ఎలీషా చేసిన సేవ, ఆయన చేసిన సేవ ఏం తెలుసా, ఉదయకాలం లేచి కాఫీ పెట్టడము, మధ్యాహ్నము భోజనం తయారు చేయడం, రాత్రి భోజనం తయారు చేయడం, ఆయనకు మంచి బెడ్ తయారు చేయడం, ఆయన ప్లేట్ గడగడం, ఆ తర్వాత ప్లేట్ తీసుకొని ఆ చల్లడము, తిరిగా ఆయన లేచిన వెంటనే ఆయనకి వెంబడి వెళ్ళడం. మనం పరిచయం చేస్తామా? ఇలాంటి సేవ నాకు వద్దు అంటాం. ఎందుకు తెలుసా, సేవ అంటప్పటికీ మంచి బిర్యానీ, సేవ అంటప్పటికీ నాకు మంచి హోదా, సేవ అంటప్పటికీ దండలు. దిస్ ఈజ్ నాట్ ద మినిస్ట్రీ. మినిస్ట్రీ ఈజ్ డిజర్వ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. నిన్ను తగ్గించుకొని పరిచర్య చేయడం ప్రభు కోరుకుంటున్నాడు. ఈ పరిచర్య చేసినప్పుడు నీ జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాడు. అందుకని చక్కని పాట పాడిన పాస్టర్ గారు, సేవ చేయలేను, నేను బోధకులను కాదు, పరిచర్య చేయలేను, కానీ ప్రభువా
నీ పరిచయకు సిద్ధమే అనే బిడ్డల జీవితాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అదే కాలము రెండంతల వరమును పొందుటకు మనమేం చేయాలని మాట జ్ఞాపకం చేసుకుంటూ ఆ సందేశాన్ని ముగిస్తాను. గమనించండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనంలో యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశంలోకి ఆరోహణం చేయించక ముందు జరిగిన ఈ అద్భుతమైన సత్యాలు. ఈ ఇద్దరిని మనం పోలుస్తూ ఉన్నాం, గురు శిష్యులుగా పోలుస్తూ ఉన్నాం. గురువుగా ఏలియా, శిష్యులుగా ఎలీషాను పోలుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము దేవుడు నన్ను సంఘానికి పోలుస్తూ ఉన్నాడు. ప్రభు అయిన దేవుడు ఎత్తబడిన తర్వాత నాకు ఇవ్వబడిన పని, మన పని ఏం తెలుసా? టు డూ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. సంఘానికి నేనేం చేయాలా, సంఘ పరిచయంలో మనం ఏ రీతిగా వెళ్ళాలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చదువుదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన మాట, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళి ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉంటకై మనుషుల నుండి కొనిపోబడిన వారు. ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత శిష్యులు ప్రభుని వెంబడించారు. నీవు నేను వెంబడిస్తున్నామా? స్వస్థపరచబడిన తర్వాత 38 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ప్రభు కొరకు వెంబడించాడు. గుడ్డివాడు స్వస్థపడిన తర్వాత అతడు వెళ్ళి ప్రభు పని చేశాడు. నీవు నేనేం చేస్తున్నాం? నిన్ను దేవుడు స్వస్థపరిచాడు, నిన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దాడు, నీ పాపను పరిహరించాడు, హిస్సోపుతో కడిగాడు, ఒక దివ్యమైన సంఘంలో ఉంచాడు. నీవు నేను చేయాల్సిన పని ప్రభు పరిచయంలో ముందుకెళ్తా ఉన్నామా? ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నామా? ప్రభువాని గురించి అనేకులకు నేను ఒక వ్యక్తి నేను పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను అన్నప్పుడు దేవుడిని పరిచయాన్ని ఆశ్రయిస్తాడు. ఏలియా క్రీస్తుకును, ఎలీషా సంఘానికి పోల్చబడిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా సుడిగాలి చేత ఆరోహణమైన తర్వాత ఎలీషా విడబడి ఆయన పరిచయంలో ముందుకెళ్ళడానికి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఉదయకాలము మన జీవితాల్లో ప్రభు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇదిగో నా సేవకుడైన సో పర్సన్ ఆయన ఏం చేస్తున్నాడు, నీకు ఇవ్వబడిన బాధ్యత నువ్వేం చేస్తూ ఉన్నావు? ప్రభు పరిచయంలో ముందుకెళ్ళే మాట జ్ఞాపకం చేస్తున్నాడు, మాట జ్ఞాపకం ముందుకెళ్తా ఉన్నాం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడిన మాట. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేసిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నీ మీద పవర్ ఆఫ్ ద లార్డ్, పరిశుద్ధాత్మ నింపుదల నీ మీదకి వచ్చినప్పుడు వారు అనేక భాషల్లో మాట్లాడి అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో వారు ప్రభు కొరకు పనిచేశారు, ప్రభు కొరకు ముందుకెళ్ళారు. శిష్యులుగా పిలువబడిన వారు ప్రభు పరిచయంలో త్యాగాలు చేశారన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అపొస్తలుల కార్యంలో 12వ అధ్యాయంలో యోహాను సహోదరుడని యాకోబును ఉరి తీయబడిన తర్వాత నెక్స్ట్ పేతురు వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ గమనించండి, అపొస్తలుల కార్యములు 26, 27 అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు శిరచ్ఛేదనం చేయబడిన తర్వాత వారు వెళ్ళి శిష్యులుగా ఉండేవారు పారిపోయారు, కానీ ప్రభు పరిచయంలో ముందుకెళ్ళారు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో అకల ప్రిస్కిల్లా ప్రభు కొరకు చేర్చబడిన తర్వాత ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఎఫెసస్ సంఘాన్ని ప్రారంభించిన వారు వీరే. ఎఫెసస్ సంఘం ప్రారంభించిన తర్వాత ప్రభు పరిచయంలో ముందుకెళ్ళిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే ప్రభువును వెంబడించిన శిష్యులు నీవు నేను ప్రభుని వెంబడిస్తున్నామా? ఉదయకాలం లేచి ప్రభుని వెంబడించి బిడ్డలుగా ఉంటున్నామా మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే కీర్తన గ్రంథం 78వ కీర్తన 9వ వచనం చదువుకోండి. 78వ కీర్తన 9వ వచనంలో వీళ్ళని పట్టుకొని యుద్ధ సన్నద్ధుడై ఎఫ్రాయిం సంతతి వారు యుద్ధకాలంన వెనుకకు తిరిగిరి. ద రైట్ టైంలో నువ్వు ప్రభు పరిచర్య కోసం చేయాల్సిన సమయంలో నువ్వు వెనక్కి వస్తే హీ సో డిసప్పాయింటెడ్ అబౌట్ యూ. నేను గురించి ఆయన చింతిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మత్తయి సువార్త 6-7 అధ్యాయాల్లో ప్రభువు నన్ను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడని నిద్రపోతే లాభము లేదు. వెంటనే సామెతల గ్రంథంలో ఓ సోమరి సీమల వద్దకు వెళ్ళము అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కాలము మన జీవితాల్లో ప్రభు ఏమని బోధిస్తున్నా అంటే యు మస్ట్ రికగ్నైజ్ ప్రభు పరిచర్య కోసం ముందుకెళ్ళాలా. ప్రభు పరిచర్య కోసం ముందుకెళ్ళినప్పుడు సంఘ కాపరులుగా మమ్మల్ని ఎన్నుకున్నప్పుడు కమిటీ వారు చేసిన ఒక ప్రయత్నం, దే హ్యావ్ సీన్ అవర్ డిగ్రీస్, దే హ్యావ్ సీన్ అవర్ ఎబిలిటీస్, దే హ్యావ్ సీన్ అవర్ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీస్ అని చూస్తూ ఉన్నాం. కానీ గమనించండి, ప్రభు పరిచర్యలో ఉన్నతమైన పిలుపునొద్దకు నువ్వు వెళ్ళాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనములు చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
13, 14 వచనంలో, ఒకటి చేయుచున్నాను, వెనుకనున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం కొరకు పరిగెత్తుచున్నాను. ఇది సేవకులకు రాసిన ఉత్తరం కాదు, ప్రతి ఒక్కరికి. యూ అండ్ మై రెస్పాన్సిబిలిటీ టు రన్ టు బ్రింగ్ గ్లోరీ అండ్ ఆనర్ టు ద లార్డ్. ప్రభు పరిచర్య కోసం మనం పరిచర్య చేస్తున్నామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు పరిచర్య కోసం సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా అని చెప్పిన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు యేసుక్రీస్తు వారి క్రెడిబిలిటీస్, ఆయన ఉన్నతుడై ఉండి తను తాను తగ్గించుకున్నాడు. 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు హీఈస్ డిక్రీజింగ్ హిమ్సెల్ఫ్. అందుకని బాప్తిసం ఇచ్చే యోహానుకి ఇవ్వబడిన పేరు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా యోగ్యుడను, కానీ ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది. యోగ్యమైన పరిచర్య కోసం నిన్ను పిలిచాడు, మహోన్నతుడైన సేవని ఆశించడానికి నిన్ను పిలిచాడు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? వి మస్ట్ హంబుల్ అవర్ సెల్స్. ఎలాంటి తగ్గించుకున్నాలని ప్రభు చెప్తున్నాడు తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయం, అబ్రహాము మమ్రే వనములో ఆయన సింధూర వనము దగ్గర ఆ దూతలను చూచి తల వంచుకొని నేలమట్టుకు తగ్గి ప్రభుని ఆరాధించాను. మనం ఆరాధిస్తున్నామా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట, వారు ప్రభును చూచి అత్యానంద భరితులై సంతోషించి ఆనందించి బంగారమును సాంబ్రాన్ని బోలమును సమర్పించి ఆయనకు మ్రొక్కిరి. ఉదయకాలము మనం ఆరాధిస్తూ ఉన్నామా? మనం ప్రభు వైపు చూస్తూ ఉన్నామా? ప్రభును కొనియాడు బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని గమనించండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను. మనం వెంబడిస్తున్నామా? పెద్ద సిలువ పాస్టర్లకు వేద్దాం, చిన్న సిలువ మనం మోసుకుపోదాం కదా. సిలువలు ఐ థింక్ కేథలిక్ సంఘాల్లో కొన్ని సిలువలు ఉంటాయి, ఆ పెద్ద సిలువ వేస్తారు. సిఎస్ఎస్ సంఘాల్లో కెథడ్రల్స్ అంటే మోడరేటర్కు పెద్ద సిలువ వేస్తూ ఉంటారు. చిన్న సిలువ ఎవరు ఎత్తుకుంటారంటే ఫాదర్స్, చిన్న ఫాదర్స్. కానీ బాప్టిస్ట్ సంఘాలు అవి లేవు. కానీ ఒకవేళ పరిచయం చేస్తే చాలా బాగుంటుందేమో. పాస్టర్లకు పెద్ద చెక్క సిలువ, మిగతా వాళ్ళందరికీ చిన్న చిన్న సిలువలు. అంటే మీరు ఏమంటారు కదా, ఐఎమ్ సారీ వాట్ ఇస్ మట్లది వారు మాత్రం ఆ సిలువ మాత్రం మనం వస్తాం. అది చాలా లైట్ సిలువ, ఎవరికి గాలి కొట్టుకుపోతూ ఉంటుంది. కానీ ఈ వేరే టైంలో మాత్రం సిలువను మోయాలంటే కాపరి కదా మనం చూపిస్తూ ఉంటాం. కానీ గమనించండి, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవాలను మనం వెంబడిస్తూ ఉన్నామా? ఎలాంటి సిలువ నీకుంది? మనం బంగారు సిలువ వేసుకుని పాస్టర్ గారు అది చాలా బాగుంది అంటాం. కానీ గమనించండి, ప్రభు వైపు చూచి తను తాను ఉపేక్షించుకొని పోవారు 4 సిలువలు, ఆ సిలువలు ఇవ్వాలని చెప్తా ఉంది. కాబట్టి ఉదయకాలము అలాంటి సిలువను ఇవ్వాలంటే దేవుడు నీకు 4 అనుభవాల గుండా తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మొట్టమొదటి అనుభవం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయించబోగా ఏలియాను ఎలీషాను కూడి గిల్గాల్ నుండి బయలుదేరి. మొట్టమొదటి ఆశీర్వాదం గిల్గాలు. ఈ మాట ఒకసారి నేను చెప్పాను. గిల్గాలు అనే మాటకు అర్థం చెప్పండి. మీకు తెలుసు, అవమానం తొలగించబడింది. గిల్గాలు అంటే నీకున్న నింద తొలగించబడింది. గమనించండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా వాక్యం తీసి చదవండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈ గిల్గాలు అనే పదమునకు ఐగుప్తు అవమానం తొలగించబడింది. 430 సంవత్సరాలు మనం అరిచాం. 430 సంవత్సరాలు కాదు, నా జీవితం అంతా ప్రభువా ఆ బాధలతో, ఈ వేదనలతో, క్యాన్సర్తో, రోగములతో, బాధలతో, ఇబ్బందులతో ప్రభువా నీ వైపు మొరపెట్టినప్పుడు మమ్మల్ని కరుణించావు, మాకు కృపణించావు, మమ్మల్ని విడిపించావు, మా అవమానం తొలగించావు, మా నిందను తీసివేశావు. ఇక మీదట నిన్ను ఆరాధించుటకు నన్ను కృతజ్ఞులు చేశావు అనే మాట మన నోటి నుంచి వస్తుందా? గిల్గాలు అనే మాటకు అవమానం తొలగించబడింది. గమనించండి, 40 సంవత్సరాలు వారు అడవిలో నడిచారు, 40 సంవత్సరాలు ఏడ్చారు. ప్రభువా మమ్మల్ని నడిపించావు, మాకు నిందను తీసివేసావు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ గమనించండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఆ ఐగుప్తు అవమానము ఇక మీదట మీకుండదు.
ఇక మీదట యూ హ్యావ్ గ్లోరీ ఆన్ యువర్ ఫేస్, గ్లోరీ ఆన్ యువర్ హెడ్. నీ మీద నింద తొలగించబడి నీకు మహిమ కిరీటంగా ఉంచబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే నీ పేరు ఏం చేర్చబడింది? యు ఆర్ ఎ క్రిస్టియన్. ఇక మీదట నువ్వు అనుడవు కావు, ఇక మీదట నువ్వు క్రైస్తవునివి. అంటే గమనించండి, మనం ఏం చేస్తాం తెలుసా? శిష్యులు క్రైస్తవులు అనబడి మొట్టమొదట శిష్యులుగా ఉండాలా, తర్వాత క్రైస్తవులుగా కనబడాలా. మనం ఉల్టా వస్తూ ఉన్నాం. క్రైస్తవుడైన తర్వాత శిష్యులుగా అవుతా ఉన్నాం. శిష్యులు క్రైస్తవులు అనబడి, కానీ గమనించండి, అలాంటి నింద, అలాంటి అవనింద నీ మీద తొలగించబడిన తర్వాత నువ్వేం చేస్తూ ఉన్నావు? చదువుదాం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. మన జీవితాల్లో నింద తొలగించబడిన తరువాత కూడా మనం ఇంకా పాపం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందుకని పాప ప్రభావము ఎంత భయంకరమైనదంటే, మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత చాలామంది కింద పడిపోతూ ఉంటారు. పాపమునకు చోటిచ్చి, పాపమునకు ఎవ్వరు చూడడం లేదని పాపమునకు చోటిచ్చి కింద పడిపోయిన ఎంతోమంది క్రైస్తవులను తెలుసు మీకు. అందుకని పాపం ప్రభావం నీకు తెలియకుండానే కరోనా కంటే ప్రభావమైనది. అలాంటి పాపం నీ జీవితంలో ఉండకుండా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. అందుకని మొట్టమొదటి ఆశీర్వాదం గిల్గాలు అంటే నీ పాపమును విడిచిపెట్టి ప్రభు కొరకు ప్రయత్నం చేయి బిడ్డలుగా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని పక్షగలవనంతో చెప్పిన అద్భుతమైన మాట మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని యేసు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, నువ్వు వెళ్ళి ఇక మీదట పాపం చేయకమని వ్యభిచారంతో పట్టబడిన స్త్రీతో చెప్పిన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఉదయకాలము పాపముతో పట్టబడిన మన జీవితాలు అలాంటి గిల్గాలు నుంచి తొలగించబడ్డాం. గిల్గాల నుంచి తొలగించబడిన తర్వాత యేసుక్రీస్తు చెప్పిన అద్భుతమైన మాటలు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, 35 సంవత్సరాలుగా అస్వస్థతగా ఉన్న వ్యక్తి పక్షవాయువుతో బాధపడినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాటలు చూడండి. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు కలుగునట్లు నీ పాపము చేయకము అని చెప్పాను. వాడు వెళ్ళి మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం ప్రభు వైపు చూశాడు. ఉదయకాలము నీవు నేను చేయాల్సిన పని, గిల్గాలు అన్నది పాపం, గిల్గాలు అన్నది శత్రువు, గిల్గాలు అన్నది వ్యాధి, గిల్గాలు అనేది నీ మీద బానిసత్వం అనేది తొలగించమన్నప్పుడు నీవు నేను చేయాల్సిన పని, యు మస్ట్ కమ్ టు ద లార్డ్. దేవుని సన్నిధానంలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. మనం ఆయన నిందను భరించుచు శుభ్రము వెలుపలికి ఆయన వద్దకు వెళ్ళదము. సిలువ శ్రమణ ద్వారా ప్రభు నిన్ను నన్ను విడిపించాడు. సిలువ భారం ద్వారా ఆయన నిన్ను నన్ను విముక్తం చేశాడు. విముక్తం చేసిన తర్వాత నువ్వు చేయాల్సిన పని, నీ మీద నింద తొలగించబడినప్పుడు యు మస్ట్ కమ్ టు ద లార్డ్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఆ రీతిగా జీవించటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాటలు. 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందుండేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తబాయను. మన జీవితంలో నింద తొలగించబడింది. ఎప్పుడండి? ఎప్పుడు చెప్తాం ఈ మాట? క్రిస్మస్ టైంలో, ఈ 25th క్రిస్మస్ నుంచి 25 డిసెంబర్ నుంచి 31 తేదీ వరకు ఈ మాటలు బలి చెప్తాం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఈస్టర్, ఏమంటారు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ అని అన్ని మాటలు చెప్తాం. కానీ మళ్ళీ ఆ రోజు రాత్రి నుంచి పాపపు స్థితి, పాత స్థితి, రోగస్థితి, ఇక ముందు కంటే ఇంకా చెడిపోయిన స్థితి, ఆ రీతిగా ఉండకుండా నింద తొలగించబడినప్పుడు ప్రభు వైపు చూడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మొదటి రాజుగా అభిషేకించబడిన సౌలు మహారాజు అగగు రాజును పట్టుకున్నప్పుడు గమనించండి, చెప్పబడిన మాట 15వ అధ్యాయం 33వ వచనం. అమాలేకుల రాజైన అగగును సమూయేలు గిల్గాల్లో నరికివేసిరి. అమాలేకు అనగా శరీరేచ్ఛ, అమాలేకు అనగా లోకం, అమాలేకు అనగా వ్యతిరేకమైన జీవితం. ప్రభుకు వ్యతిరేకమైన జీవితం నుంచి విడిపించబడాలంటే యు మస్ట్ రెక్టిఫై యువర్ సెల్ఫ్. నీవు వాటి నుంచి దూరంగా పారిపోవాలన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే శరీరాశలకు లోను కాకుండా, పాపమునకు లోను కాకుండా
ప్రభు వైపు చూచి బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. గమనించండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధలను. మా జీవితంలో ఎప్పుడు ఒప్పుకుంటామండి చెప్పండి? చివరి దశలో, ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు, బస్సు బోల్తా ఉన్నప్పుడు, నీ మీద 10 మంది పడుతున్నారు, చచ్చిపోతూ ఉన్నప్పుడు, దేవా 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 ఈసారి ఒక్కసారి క్షమించు, నన్ను బాగు చేయి ప్రభువా, ఇక రేపు నుంచి బాగుంటా. అలా కాక అతిక్రమంలో ఒప్పుకొని ప్రభు ముందర అలా ఉండకుండా నీ పాత జీవితానికి స్వస్థ చెప్పినప్పుడు దట్స్ కాల్డ్ గిల్గాల్. అందుకని గమనించండి, చదవని వాక్య భాగంలో 2వ రాజుల గ్రంథంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట, అతడు గిల్గాల్ నుండి బయలుదేరి ప్రభు చూశాన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. గిల్గాలు వెలుచుండగా, అంటే గిల్గాలు పాపము తీసివేయబడడం. అక్కడి నుంచి గమనించండి 2వ వచనం. ఎలియా యెహోవాను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతోనను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణం అయిపోయారు. ఎప్పుడైతే నింద తొలగించబడిందో, ఎప్పుడైతే నీ పాపం పరిహరించబడిందో, నువ్వు చేయాల్సిన 2వ పని బేతేలు. గమనించండి, బేతేలు అనగా దేవుని నివాసస్థలం, బేతేలు అనగా ప్రభు వైపు చూడడం, బేతేలు అనగా ఆయనతో పాటు సహవాసం కలిగి జీవించడం. మీకు తెలుసా బేతేలు అనే పదము ఎక్కడ గమనించనుంది? ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనంలో చదవండి. ఆదికాండం 28వ అధ్యాయం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవినిదే. బేతేలు అంటే దేవుని సన్నిధి, బేతేలు అంటే ఆయన సహవాసము, బేతేలు అంటే ప్రభుతో ఉండే జీవితం. మనం విడిపించబడిన తర్వాత, నీ నింద తొలగించబడిన తర్వాత నువ్వు చేయాల్సిన పని, యు మస్ట్ కమ్ టు ద చర్చ్. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం గమనించండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. దర్శనము లేకుంటే ప్రజలు నశించెదరు. మా జీవితంలో ఈ యొక్క నీ గిల్గాల్ నుంచి బేతేలు నడిపించబడే అనుభవం నీకుందా? అలాంటి అనుభవం ఉన్నప్పుడు దేవుడు నేను దీవిస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని గమనించండి, 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ వస్తున్నాడు. మనం ప్రభును ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నామా? ప్రభును కొనియాడే బిడ్డలుగా ఉంటున్నామా? దేవుని మందిరంలో ప్రభును ఎల్లప్పుడూ హెచ్చించే బిడ్డలుగా ఉంటున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని నింద తొలగించబడినప్పుడు యు మస్ట్ కమ్ టు ద చర్చ్. సంఘములో ప్రభును ఆరాధించే బిడ్డలుగా ఉండాలా, సంఘములో ప్రభును కొనియాడే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం చదివించండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనబడిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షునిగా ఉంచును. ఆ యావత్తు మందిని గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని సన్నిధానంలో పిలువబడిన తర్వాత మనం చేయాల్సిన పని రెక్టిఫై ourselves అండ్ కమ్ టు ద చర్చ్. ప్రభువును ఆరాధించే బిడ్డలుగా ఉండాలా, ప్రభువును కొనియాడే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని గిల్గాలు వెంబడి బేతేలు వచ్చినది. నీ పాపం పరిహరించబడిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత ప్రభువును వెంబడించే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకరు హెచ్చరించుచు
ఆ దినం సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుము. ప్రేమ చూపుటకును సత్కారం చేయుటకును ఒకరినొకరు పురికొల్పుతామని ఆలోచించుడి. మన జీవితంలో ప్రభువును వెంబడించబడలుగా ఉన్నప్పుడు, నింద తొలగించబడినప్పుడు, యు ఆర్ బీన్ సీల్ టు వర్షిప్ ద లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు భూమి పునాదులు వేయబడకముందే పిలువబడితిరి, మీ మీద ముద్ర వేశాడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధాత్మని చేత మీరు ముద్ర వేయబడి ప్రభువును ఆరాధించబడలుగా ఉంటున్నారు. కానీ ప్రభు మందిరంలో మనమందరము ప్రభువును ఆరాధించబడలుగా ఉండాలని నింద తొలగించబడినప్పుడు బేతేలుకు వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్ అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చదువు ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడిన మాట, దేవుడు చెప్పిన మాటల్లో మందిరంలో మనం చేయాల్సిన పని రాయబడిన మాటలు. ఆదికాండం 28వ అధ్యాయం. దేవుని మందిరమును నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించునని మొక్కుకొనును. అలాగ చేయకుంటే ఏమైపోతుందో తెలుసా? వచ్చిన ఎగ్జాంపుల్, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మాకు ఉద్యోగం లేదు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మేము కష్టంలో ఉన్నాం. వీఆర్ లిటరల్లీ స్ట్రగలింగ్ టు పుల్ ఆన్ అవర్ లైఫ్. మా మమ్మీ చాలా క్యాన్సర్తో బాధపడుతూ ఉంది, కాబట్టి మినిమం మీగర్గా టాబ్లెట్లు కొన్ని కూడా మాకు చాలా కష్టంగా ఉంది పాస్టర్ గారు. మేము ప్రార్థన చేశాం. 3 సంవత్సరాలుగా కిందట వచ్చిన అమ్మాయి, షీ గాట్ ఎ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఆమె డిసపేర్ అయిపోయింది, ఇంకా కనపడలే. నేను అన్నా, అమ్మ యు మస్ట్ కమ్ టు ద చర్చ్, సంఘంలోనికి రావాలా, ఆ నెల చందా ఇవ్వాలా, కానుకలు ఇవ్వాలా, దశమ భాగంలో మీకు ఇష్టమో చేయండి, సంఘానికి ఇవ్వండి, ప్రార్థన చేసుకోండి, ముందుకెళ్ళండి అని చెప్తూ వచ్చాను. లెక్క చేయలేదు. మంచి స్కూటీ కొనుక్కుంది. తర్వాత అభివృద్ధిలోకి వచ్చింది. అమ్మ గో ఫర్ ఏ గుడ్ బాయ్, మ్యారేజ్ చేసుకొని చక్కగా ఉండండి అంటే రెక్లెస్గా అయిపోయింది. షీ సెడ్ ఐ డోంట్ కేర్ ద చర్చ్, ఐ డోంట్ కేర్ వాట్ యూర్ డూయింగ్. ఉదయకాలం వచ్చింది, ఏడ్చుకుంటూ నిలబడింది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే, గమనించండి, మనం ఎప్పుడు ప్రార్థన కోరుకుంటున్నాము? అవసరతల్లో, ఆపదల్లో, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు అప్పుడే దేవుడు మతికొస్తాడు. అంటే మీ మీద పైనుంచి పెద్ద డబ్బా ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన, పైనుంచి 500 రూపాయలు ఉన్నప్పుడు మాత్రం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాము? ఆపద వచ్చినప్పుడు, కష్టం ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు. అమ్మాయి చేర్చుకుని నిలబడి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. మొన్న ఆదివారం, లాస్ట్ సండే నేను సంఘానికి రాలేదు, మా ఇంట్లో దొంగలు పడ్డారు, 13 తులాల బంగారు ఎత్తుకుపోయారు, ప్రార్థన చేయండి. నేను ఇది కోరుకోవడం లేదు, కానీ నేను చెప్పే ఒక వార్నింగ్. గాడ్ ఈజ్ గివింగ్ అస్ వార్నింగ్స్. దేవుడిని హెచ్చరిస్తున్నప్పుడు మనం చేస్తున్నాం తెలుసా? దాచి ఉంచుతున్నాం. నువ్వు ఇచ్చే కానుకలు 10వ భాగాలు ప్రభుకి ఇస్తా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చే కానుకలు లెక్క పెట్టడంలే, కానీ నువ్వు ఉంచుకునే డబ్బును లెక్క వేస్తున్నాడు. నువ్వు దాచి ఉంచుకుంటే నువ్వు లెక్కపరచవలసిన మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నావు. అందుకని చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మలాకి గ్రంథం, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు ధన్నిధిలో తీసుకొని రండి. ఇది చేసి మీరు శోధించినలా నేను ఆకాశపు వాకిలను విప్పి పటజాలనంత విస్తారంగా దిస్ ఇస్ ఎ బ్లెస్సింగ్. ఇది చూడగలిగే ఆశీర్వాదాలు మీకు అనుభవిస్తూ ఉన్నావా? ఇది దేవుడిచ్చే ఛాలెంజ్, దేవుడు మీ ముందుంచే ఒక ఆశీర్వాదం. నీవు దేవుని అడగండి, అద్భుతమైన అవకాశాలు ఇస్తాడు. మీరు దేవుని అడగండి, దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నమాట జ్ఞాపకం చేస్తాం. అందుకని చూడండి, మన జీవితాల్లో ప్రభు వైపు చూసి అడిగే బిడ్డల జీవితాలను దేవుడు దీవిస్తాడు. అడిగినప్పుడు దొంగిలొద్దు, ప్రభువుకి ఇచ్చడం నేర్చుకుందాం మాట జ్ఞాపకం చేస్తాం. అందుకని మందిరంలో నువ్వు చేయాల్సిన పని ఆరాధన, మందిరంలో నువ్వు చేయాల్సిన పని ప్రభుకు లోబడి జీవించడం, మందిరంలో నువ్వు చేయాల్సిన పని ప్రభుకి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వడం, మందిరంలో నువ్వు చేయాల్సిన పని పరిశుద్ధంగా జీవించడం, మందిరంలో నువ్వు చేయాల్సిన పని
ప్రభువును లోబడి జీవించి ప్రభువును ఆరాధించినప్పుడు నేను దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తాను. అందుకని దేవుడు యాకోబుతో మాట్లాడాడు, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని బేతేలు దేవుని సంఘములకు సాదృశ్యం, బేతేలు దేవుని సన్నిధికి సాదృశ్యం. బేతేలు నిన్న దేవుడు మొక్కుబడి చెల్లించే స్థలము, దేవుని సన్నిధానంలో ప్రమాణం చేయు స్థలము. ఎంతోమంది ఇదే పుల్పిడి దగ్గర ప్రార్థన చేశారు, ఎంతోమంది ఈ పుల్పిడి దగ్గర ప్రార్థన చేసి దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. వారి గర్భఫలాన్ని దేవుడు తెరిచాడు, వారి బిడ్డల జీవితాలు అద్భుతాలు జరిగించాడు, వారికి ఉద్యోగాలను గ్రహించాడు. వారి జీవితంలో మొక్కుబడి చెల్లించినప్పుడు తెలుసా, దే హావ్ బీన్ సో బ్లెస్డ్. గత 2 వారాలకు ఒక అమ్మాయి వస్తూ ఉంది, పాస్టర్ గారు మా బిడ్డకు పేరు పెట్టండి. ఆ అమ్మాయి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, గర్భఫలము యెహోవాను గ్రహించు ఆశీర్వాదం. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రభు సన్నిధానంలో మోకాలు ఉంటున్నావా? ప్రభువుకు మొరపెట్టి బిడ్డలుగా ఉంటున్నప్పుడు దేవుని జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఇది ప్రభు మందిరంలో చేయాల్సిన పని. మొట్టమొదటిది నింద తొలగించబడినప్పుడు, గిల్గాల్ నింద తొలగించబడినప్పుడు, బేతేలుకు తరలి వచ్చినప్పుడు బేతేల్లో నీకు ఆశీర్వాదము ప్రభు ఇస్తాడు. 3వ ఆశీర్వాదం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చినాడు కనుక నీవు లేచి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువను కనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. మన జీవితాల్లో 3వ అద్భుతమైన ఆశీర్వాదం. మొట్టమొదటిది గిల్గాల్ నింద తొలగించమన్నప్పుడు నువ్వు రావాల్సిన సన్నిధి దేవుని సన్నిధి. మనం నింద తొలగించబడితే మనం ఏం చేస్తాం తెలుసా? హ్యాపీగా పాటిస్తాం. బాప్సం పొందిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ప్రభు సన్నిధానంలో కనపడాలా. అందుకని ప్రతిసారి మేము డీకన్ పెద్దలను అడుగుతా ఉన్నాం, బాప్సం తీసుకున్న తర్వాత లిస్ట్ ఎక్కడుందంటే నెక్స్ట్ వారు ఇస్తారు. ఇంకా లిస్ట్ కనపడదు. మళ్ళీ ఈస్టర్ వచ్చినప్పుడు లిస్ట్ వస్తుంది. కాబట్టి నువ్వు నింద తొలగించినప్పుడు నువ్వు రావాల్సినది ప్రభు సన్నిధానంలో. బేతేలుకు రావాలా. బేతేల్లో దేవుని సన్నిధి, బేతేల్లో ఆశీర్వాదం, బేతేల్లో ప్రభువుకు నువ్వు చేయాల్సిన ఒడంబడిక, బేతేల్లో నువ్వు చేయాల్సిన అద్భుతమైన అవకాశాలు. 3వ ఆశీర్వాదం యెరికో అనగా దేవుని యొక్క స్తుతి అని మాట్లాడదాం. 2 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది స్తుతి చెల్లించడము, 2వది ఈత చెట్ల పఠనము అని అర్థం. చదువుదాము. ఈ స్తుతి అనగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా బేతేలు వైపు వెళ్ళి ప్రజలు కేకలు వేసిరి. ప్రాకారము కూలిపోయాను. థ్యాంక్ యూ అమ్మా. రక్షణ అనగా గిల్గాలు అనుభవం. దేవుని అనుభవంలో ఉంటున్నావా? దేవుని అనుభవంలో ఉంటే ప్రభువును స్తుతించే అనుభవంలో ఉంటున్నావా అంటే గమనించండి, ఎలాంటి అనుభవంలో వెళ్ళాలా? ప్రభును స్తుతిస్తున్నామా? ప్రభును కొనియాడుతున్నామా? యెరికో అనుభవంలో నువ్వు ఉంటున్నప్పుడు ప్రభును స్తుతించే అనుభవం. అందుకనే కీర్తనకారుడు రాస్తున్నాడు, మన్ను నిన్ను స్తుతించిన ప్రభువా, జీవము గల నీవు నేను స్తుతించే బిడ్డలుగా ఉండాలా. దేవుని నామమున మనం హల్లెలూయా చెప్తున్నామా? ప్రభుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? అందుకనే ప్రభు స్తోత్రార్హుడు. నీవు స్తోత్రాల మీద ఆసనుడైన వాడు. ఉదయకాలమున పక్షులకి ఆరాధిస్తూ ఉన్నాయి, జంతువులు ఆరాధిస్తూ ఉన్నాయి. అందుకని ఆకాశమా నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉన్నావు. సూర్యచంద్ర నక్షత్రాలారా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? ప్రభుకు ఎంత సమయం ఇస్తూ ఉన్నాం? మోకాళ్ళ ప్రార్థన ఉందా? బైబిల్ చదువుతున్నామా? మలాకి గ్రంథం ఏమంటే కొన్ని సంఘాల్లో కొత్త నిబంధనలు ఎతుకుతూ ఉంటారు. మా యూదా పత్రిక ఏమంటే కొన్నిసార్లు పాత నిబంధనలు ఎతుకుతూ ఉంటాం. మనం ఎక్కడ బైబిల్ చూస్తూ ఉన్నాం? బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అంటే మా పాప నా వైపు చూస్తుంది అంటే నేను చెప్పాలని గమనించండి. మన జీవితాల్లో ప్రభు వైపు చూసే బిడ్డలుగా ఉంటున్నామా? బైబిల్ మన జీవితాల్లో ఒక అద్భుతమైన అవకాశం కావాలా. శిష్యులు ఎంతమంది అంటే 3 తెలుసు మనకు. చెప్పండి పేర్లు. పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను, యాకోబు. ఆ తర్వాత ఎవరంటే పాస్టర్ గారు మీరు చెప్పండి అంటారు. అంటే మన జీవితాల్లో శిష్యుల పేర్లు కూడా తెలియని మన క్రైస్తవ జీవితం. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనం తెలియని క్రైస్తవ జీవితం. ఎన్ని కొత్త నిబంధనలు ఉన్నాయి తెలియని క్రైస్తవ జీవితం. అందుకని ప్రభువును స్తుతించే బిడ్డలుగా ఉండాలా. యెరికో అంటే స్తుతి,
ఎరుకో అంటే నిన్ను ప్రభుని స్తుతించడం అంటే గమనించండి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాటలు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులను తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. మన జీవితంలో స్తుతి ఉందా? స్తుతి మీ కుటుంబాల్లో ఉందా? నాగాలాండ్, ఈ మణిపూర్, మిజోరాం అనే ప్రాంతాల్లో క్రైస్తవ కుటుంబాల కాలనీస్లో సాయంత్రం వేడైతేనే మంచి కీర్తనలు వస్తాయి. కానీ మీ కుటుంబాలు ఏమొస్తున్నాయి చెప్పండి? మొగసి, ఐ డోంట్ నో ద సీరియల్ నేమ్స్, ఐ ఫర్గాట్ ద సీరియల్ నేమ్స్, ఐ డోంట్ సీ వాచ్. కాబట్టి అలాంటి సీరియల్స్ మనం చూస్తున్నామా? 7 గంటలైతేనే భార్యాభర్తల సంబంధాలు, 8 గంటలకు మొగలి రేకులు, 9 గంటలకు ఇంకొక రేకులు, 10 గంటలకు నీ రేకులు వస్తాయి. అంటే ఏం గమనించండి, ఎలాగ మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభుని ఆరాధించే కుటుంబాలకు మనం కూర్చుంటున్నామా? కుటుంబ ఆరాధన మీ జీవితంలో ఉందా? కుటుంబ ఆరాధన కలిగి జీవిస్తూ ఉన్నామా? కుటుంబ ఆరాధన మీ ఇంట్లో ఉంటే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. నేను క్రిస్మస్ టైంలో క్యారల్ పార్టీకి వెళ్తూ ఉంటాను. క్యారల్ పార్టీకి వెళ్తే ఒక ఆయన 5 సార్లు కట్టినాడు, పై నుంచి కింది వరకు. నేను అయ్యా 5 చుక్కలు ఎందుకు కట్టామంటే, సార్ అది మా ఆమెది, అది నాది, అది మా పెద్ద కొడుకుది, ఇది 2వ కొడుకుది, అది 3వది. అంటే ఎందుకు సార్ 2వది లైట్ ఆరిపోయిందంటే, నేను లేను సార్ అంటాడు. అంటే ఎందుకు నువ్వు లేవంటే, నా లైట్ మా భార్య ఆపేసింది అంటాడు. అంటే నీవు వెలిగించబడకూడదని అంటే అంతే సార్ అంటాడు. అంటే మన జీవితాల్లో ప్రభువును ఆరాధించాలంటే దేని వైపు చూసి ఆరాధిస్తూ ఉన్నాం? ఎరుకోలో స్థుతి ఉండాలా, నీ కుటుంబంలో స్థుతి ఉండాలా. క్రిస్మస్ టైంలో క్యారల్ పాట ఒకటే కాదు స్థుతి అంటే. క్రిస్మస్ టైంలో పాట పాడితేనే కాదు, ఏం పాట పాడుతా నాకు తెలియదు, బట్ ఆ పాటలు మనం పాడినప్పుడే స్థుతి కాదు. మన జీవితంలో ప్రతిదినము ప్రభుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలా, ప్రతిదినం ప్రభువుని కొనియాడే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతాం. అందుకని 3వ అనుభవం ఎరుకో అనుభవం. ఎరుకో అనుభవంలో మీకుందా? ఎరుకో అనుభవంలో మీరు వెళ్తున్నప్పుడు ప్రభు నిన్ను నీ స్తుతుల మీద ఆశ్రయించిన మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, ఇది జ్ఞాపకం చేసుకొను, నా సేవకుడవు, నేను మిమ్మల్ని నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీవు మర్చిపోవచ్చాలను. ఇంకా గమనించండి, నా నిమిత్తము నేను నిర్మించిన నా స్తోత్రమును ప్రచురం చేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ప్రచురం చేస్తున్నామా? హీఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు గ్లోరిఫై హిమ్. అందుకని చూడండి, చల్లపూటన ఆదాం దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే ప్రభువును స్తుతించాలా, ప్రభువుకు కొనియాడాలని ఇష్టం. ఆయన ఆదామున మళ్ళీ వచ్చి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. దేవునికి తెలియదా ఆదాం ఎక్కడున్నాడు? ఆదామా ఆదామా అంటే ఆదాం భయపడ్డాడు. ఎందుకు తెలుసా? హి హస్ డన్ ఎ సిన్. హీ ఈజ్ హైడింగ్ బిహైండ్ ఎ బుష్. ఆ పొద వెనుక దాక్కొని అవ్వను అన్నాడంట, నువ్వు పలుకు, నువ్వు పిలుచు అని. ఆదాం అన్నాడు, నేను పలకను అని. కానీ అవ్వ కూడా పలకలేదు. అప్పుడు ఆదామును వెతుక్కుంటూ వచ్చిన యేసు ప్రభుల వారు ఆయన చూచి అన్నాడు, యు హవ్ డన్ సిన్ అగైన్స్ట్ ద లార్డ్. నీ వైపు చూసినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుని స్తుతించే బిడ్డలుగా ఉన్నామా? ఆయన నిన్ను వెదకుచున్నాడు, నువ్వు స్తుతించాలని. నీ వైపు చూస్తున్నాడు, నువ్వు ఆయన కొనియాడాలని. మనం ఆనందించే బిడ్డలుగా ఉంటున్నామా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ప్రతి జీవికి 6 రెక్కలుండెను, రెక్కల లోపల కన్నులో నిండి ఉండెను. అవి చెప్పే అద్భుతమైన మాటలు భూత, భవిష్యత్, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 4 జీవులు దేవుని స్తుతిస్తున్నాయి. మనం ప్రభుని స్తుతిస్తున్నామా? పెద్దలు అద్భుతంగా మన పుల్పిట్ మీద రాశారు, కనీసం సంఘానికి వచ్చినప్పుడన్నా దాన్ని చూసి ప్రభుని ఆరాధిస్తారని. ఎందుకు తెలుసా?
మనం ప్రభుని ఆరాధించడం మర్చిపోయాం, మన పనుల్లో మునిగిపోయాం. పొద్దున్న లేచిన నుంచి యు ఆర్ బిజీ విత్ యువర్ ఓన్ బిజినెసెస్, యు ఆర్ బిజీ విత్ యువర్ ఓన్ చిల్డ్రన్, బిజీ ఇన్ యువర్ మేకింగ్ మనీ. నీ ఇల్లు కట్టుకోవట్లో, వివాహం జరిగించట్లో, నీ పనుల్లో, నీ ప్రణాళికల్లో మునిగిపోయిన స్థితిలో సంఘంలో ఆరాధించే స్థితిని మర్చిపోయాం. అందుకని ప్రభు అంటున్నాడు, స్తుతించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 4వ అనుభవం నేర్చుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో గమనించండి. 2వ అధ్యాయం 7వ వచనం. ప్రవక్తల శిష్యుల్లో 10 మంది దూరంగా నిలిచూచుండగా వారిద్దరూ యోర్దాను దగ్గర నిలిచిరి. 4వ అనుభవం యోర్దాను అనుభవం. యోర్దాను అనుభవం అంటే పైనుంచి కిందికి పారుట, అంటే పరిశుద్ధాత్మ నింపుదల. ప్రభు వైపు చూసినప్పుడు, ప్రభుతో కొనియాడినప్పుడు, ఆయనతో సంబంధం కలిగి జీవించినప్పుడు నీ అనుభవము పరిశుద్ధాత్మ నింపుదల. ఈ అనుభవంలో ఉంటున్నావా? పరిశుద్ధాత్మ నింపుదలతో నువ్వు ముందుకెళ్తా ఉన్నావా? అరుదుగా జీవించినప్పుడు ప్రభుని దీవిస్తాడని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో నికోదేముతో యేసుక్రీస్తు చెప్పిన మాటలు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. ఆత్మ ద్వారా నువ్వు ప్రభువును కొనియాడుతున్నామా? నీటి మూలంగా అందరూ చూస్తున్నప్పుడు బాప్సం పొందుతాం, కానీ ప్రభువును ఆరాధించే బిడ్డలుగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో రాయబడిన మాటలు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్సం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందెదరు. పరిశుద్ధాత్మను వరమును పొందిన తర్వాత యూ విల్ బికమ్ మార్వెలస్ చైల్డ్. నువ్వు అద్భుత బిడ్డగా తయారవుతావు, అద్భుతమైన పరిచర్య చేస్తావు, అద్భుతమైన బిడ్డలుగా నువ్వు తయారవుతావు అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, ప్రభు ఏదైనా తోటలో ఒక పెద్ద నదిని ప్రవహింపజేశాడు. ఆ 4 నదులు 4 మూలలకు వెళ్ళాయి. అంటే నీవు చేయాల్సిన పని 4వ నదిలో నువ్వేం చేస్తా ఉన్నావు? అందుకని 4 రీతులుగా ప్రభు ప్రకటించాలి. మొట్టమొదటిగా వారు యెరూషలేములోను, 2వది యూదయలోను, 3వది సమరయలోను, 4వది బూదిగంధంలో వరకు వెళ్ళి సువార్తను ప్రకటించడి. ఈరోజు నీవు నేను ఆరాధించే దివ్యమైన సంఘం, ఈరోజు నీవు నేను ప్రభుని ఆరాధించే సమయంలో ఉంటున్నామంటే, ఒక శిష్యుడు ఇండియాకు వచ్చి ప్రభుని ఆరాధించాడు. అందుకని దే వర్షిప్ ద లార్డ్, ప్రభుని ఆరాధించారు. నీవు నేను చేయాల్సిన పని ప్రభుని ఆరాధించబడలుగా ఉంటున్నామా? గిల్గాలు రక్షణకు సాదృశ్యం, బేతేలు దేవుని గృహానికి సాదృశ్యం, ఎరుకో స్తుతికి సాదృశ్యము, యోర్దాను నీటి బాప్తిసానికి సాదృశ్యం. నీవు నేను ఈ 4 అనుభవాలు గుండా వెళ్ళినప్పుడు దేవుని దీవిస్తాడు, ఆశీర్విస్తాడు. అలాంటి అనుభవముల గుండా నీవు నేను వెళ్ళాలని, ప్రభును కొనియాడే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనంలో, ఎవడనను దప్పికొనే యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలపు ఊటలు పారునని బిగ్గరగా చెప్పాను. ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడినప్పుడు నీవు యు ఆర్ బికమ్ ఎ రిసోర్స్ పర్సన్ టు పీపుల్. నువ్వు అలాగ ఉంటున్నావా? రెండవ ఈ 4 మాటలు దేవుడు మన జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆ అనుభవంలో నువ్వు వెళ్ళినప్పుడు నీవు యోర్దాను నదిలాగా ఉంటావు, లేదా మృత సముద్రంలాగా ఉంటావు. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా నాకే కావాలా, నా పిల్లలకే అనుభవించాలా. అప్పుడు దెర్ ఇస్ నో ఫ్లో అవుట్ ఆఫ్ యూ. ఆ ఫ్లో లేనప్పుడు నువ్వు చచ్చిన స్థితే. ఆ ఫ్లో లేనప్పుడు నీ జీవితం వృధానే. ఎన్ని ఆశీర్వాదాలున్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కార్లున్నా, ఎన్ని బంగ్లాలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, యేసు లేకుంటే అది సున్నా. అందుకని అద్భుతమైన పాట రాశారు, మనులు మాణిక్యములనున్నా యేసు లేకుంటే అన్ని సున్నా. ప్రభు వైపు చూసే బిడ్డలుగా ఉన్నప్పుడు ఈ 4 అనుభవాలు నీ జీవితంలో అద్భుతంగా వాడబడాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతామని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నువ్వు మాకు అనుగ్రహించిన దివ్యమైన సన్నిధికే వందనాలు చెల్లిస్తున్నాం. గిల్గాల్ అనుభవం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ, బేతేలు అనుభవం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన సన్నిధి, ఎరుకో అనుభవం ద్వారా నిన్ను స్తుతించే అనుభవం, మా ప్రభు యోర్దాను ద్వారా తండ్రి మేము బాప్సం పొంది తండ్రి క్రీస్తులోనికి మార్చబడి ప్రభువాని రక్షణ స్వార్థను కలిగి
జీవజల నదులు మా హృదయంలోంచి పారే బిడ్డలుగా తండ్రి అనేకులకు ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉదయకాలం దేవుని మాతో ఉంచమని యేసుక్రీస్తు దీవెనలను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.